హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన శివన్న వాళ్ళ వినాయకుల షెడ్ దగ్గర అయితే రావడం జరిగింది. ఆ శివన్న వాళ్ళ వినాయకుల షెడ్ ఎక్కడ అంటే మన కాచిపుక్క వేణుమామల మార్కెట్కి వెళ్తుంటే సర్కిల్ వస్తాయి కదా, సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్న మీకు గూగుల్ మ్యాప్ ద్వారా కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది పెడతాను. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మాత్రం మీకు తప్పకుండా ఇక్కడ విగ్రహం చేయించుకోవాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ ఇచ్చేసుకోండి. ఎందుకంటే అన్న వాళ్ళ ఫినిషింగ్ మాత్రం ఏ విధంగా ఉంటాయని మాత్రం మీకు అది తెలుసు. కాబట్టి నేను చెప్తున్నా. ఇక చూసుకున్నట్టయితే మనకు మన సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా ఇక్కడ వినాయకులు అయితే మంచిగా అద్భుతంగా ఉన్నాయి. కలర్ అయితే ఇప్పుడే అవుతున్నాయి. మీరు వచ్చి బుక్ చేయాలనుకుంటే బుక్ చేయొచ్చు. ఇక్కడ అంటే మామూలుగా మార్కెట్ పోయే దాంట్లోనే సర్కిల్ ఉంటుంది. ముందుకు వస్తే వినాయక షెడ్ కాలేజ్. సరేనా ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే మన సబ్స్క్రైబర్స్ కూడా మనకు చూపించాం కదా. అండ్ ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు తప్పకుండా నా ఏమేమి మోడల్ విగ్రహాలు అవుతున్నాయి ఏందని మాత్రం మీకు అప్డేట్ అయితే ఇస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము శివన్న వాళ్ళ వినాయకుల షెడ్లు అయితే ఉన్నాం. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఇక్కడ ఏంటంటే పిఓపి గణపతులు అండ్ అలానే మన మట్టి విగ్రహాలు కూడా తయారు చేయడం జరుగుతాయి. గణపతి పప్పాలు చూసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమేమి మోడల్ గణపతి పప్పాలు ఉన్నాయి ఏందని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు. మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మట్టి గణపతి పప్ప అయితే చూస్తున్నాం. మనము ఆ మట్టి గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ విధంగా అయితే మనకు ఫ్రేమ్ తయారు చేసుకోవడం జరుగుతుంది కదా. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇదంతా మోల్డింగ్ చేసుకుంటారు అన్నట్టు. గడ్డి ఇట్లంతా మోల్డింగ్ చేసుకున్న తర్వాత మాత్రం ఈ విధంగా అయితే మాత్రం వాళ్ళు సెట్ చేస్తారు మొత్తం దారాలతోని, సుత్తిల దారాలతోని. అండ్ దాని తర్వాత మనం వచ్చేసి ఇక లోపలికి పోయి చూద్దాం. లోపల పోయి గణపతి పప్ప ఇంకా ఏం గణపతి పప్పాలు ఉన్నాయి ఏందని మాత్రం మీకు మొత్తం అప్డేట్ అయితే ఇస్తా. చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది కదా. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే గణపతి పప్పకు మనకు రైట్ సైడ్న చూసుకుంటే మనకు గుర్రం ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్రహ్మాండం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు పగడి పెట్టుకొని ఉండడం జరిగింది. ఇది టోటల్గా వచ్చేసి మనకు హైట్ వచ్చేసి మనకు గణపతి పప్ప ఒక 12 ఫీట్స్ గణపతి పప్ప చూసింది కదా. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గర వెళ్దాం. ఫాస్ట్గా అయితే మనకు మట్టి విగ్రహాలు గణపతి పప్పలు అయితే చూపిస్తూనే ఉంటాం మీకు ఫటాఫట చూసుకోవచ్చు. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉన్నది గణపతి పప్ప. ఎందుకంటే గణపతి పప్పలు అంట మొత్తం ఏంటంటే మనకు లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో అంటే గణపతి పప్పలది ఇంకా గణపతి పప్ప పండుగ అనేది ఇంకొక 15 డేస్ ఉన్నది అనగా బిఫోర్ మనకైతే మొత్తం గణపతి పప్పలు అనేది ఏ విధంగా ఉన్నది ఏందని కలరింగ్ మొత్తం అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న గణపతి పప్పలు అనేది మీకు ఇక్కడ ఎవరైనా ఆర్డర్ ఇచ్చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి వాళ్ళకు. ఎందుకంటే అప్డేట్ ఇవ్వడానికైతే నేను రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకొక బొజ్జ గణపయ్య మన గణపతి పప్ప చాలా డిఫరెంట్ గణపతి పప్పలు చూద్దాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మంచిగా సింహాసనం పైన నిండుగా కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఒకటి చూసుకున్నట్టయితే ఈ గణపతి పప్ప చూడండి పైన హార్స్. నాకు తెలిసి అయితే మరి ఇది ఏం మోడల్ గణపతి పప్పనో నాకు తెలియదు. మీకు తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. చూద్దాం. ఇంకో చాలా బ్రహ్మాండం గణపతి పప్ప చూసింది కదా. ఇంకోటి మహాదేవుడు మనకు గణపతి పప్పకు చూసుకున్నట్టయితే రైట్ సైడ్న మహాదేవుడు అండ్ లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే మనకు త్రిశూలం. ఇక్కడ చూసుకోవచ్చు. మనము ఇక్కడ చూసుకోవచ్చు మనకు మహాదేవుని కాన్సెప్ట్ మన గణపతి పప్ప చూడండి అసలు. ఎందుకంటే ఇక్కడ ఇంకా మొత్తం షెడ్ అనేది ఇంకా మనం పోన్ లోపల ఏమైతే ఉందంటే ఇక్కడ చూసుకోవచ్చు మన వర్కర్స్ అంతా పని చేయడం జరుగుతుంది. ఫటాఫట అయితే పనులు అవుతున్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుందాం. ఇంకా లోపలికి పోయి కూడా చూపిస్తాం ఇంకా గణపతి పప్పలు ఏమేమి ఉన్నాయని. ఇక్కడ చూసుకోవచ్చు మనం వచ్చేసి ఇంకో గణపతి పప్ప. ఇది చాలా డిఫరెంట్ 2 ఫేసెస్ గణపతి పప్ప టైప్ అయితే ఉండడం జరిగింది. చూసుకుందాం. ఇప్పుడు ఈ గణపతి పప్ప చూడండి ఫేస్ వచ్చేసి మనకు ఏనుగు తలకాయ వచ్చేసేమో బ్యాక్గ్రౌండ్లో అండ్ ఏనుగు దంతాలు చూసుకున్నట్టయితే మన గణపతి పప్ప రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణపతి పప్ప ఇంకో గణపతి పప్ప రావడం జరిగింది కదా. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్పకు ఏనుగు ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. చూడండి చూద్దాం. మనం వచ్చేసి ఇంకో గణపతి పప్ప దగ్గరికి వెళ్తాం. చూపిస్తాం మీకు ఇంకో గణపతి పప్ప.
చూసుకుంటాను కదా గణపతి పప్పాలు. అసలు ఏంటంటే ఇంకా లైటింగ్ అనేది ఇంకా మొత్తం అన్న వాళ్ళు ఇంకా సెటప్ చేయలేదు కాబట్టి మీకు ఒక చిన్నగా అయితే నేను చూపిస్తున్నా. చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి ఒక గణపతి పప్ప చూసిన చాలా చాలా యూనిక్ మోడల్. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు గిటార్ వాయించుకుంటూ కూర్చుంది. చూసింది కదా గణపతి పప్ప హెయిర్ స్టైల్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. చూద్దాం ఇంకో గణపతి పప్ప ఏంటంటే మొత్తము మన ఇక చూడండి చాలా డిఫరెంట్ గణపతి పప్ప ఇదైతే నాకు తెలిసి అయితే. ఇక చూడండి ఎంత బాగున్నదంటే అసలు గణపతి పప్ప చాలా బాగున్నది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మోడల్ గణపతి పప్ప. మీకు ఒక గణపతి పప్ప చూపిస్తా. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎవరితో కానీ మీరు కామెంట్ అయితే నాకు చేయండి, మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ ఇస్తా. ఇక చూసుకోవచ్చు వాళ్ళ వర్క్ అనేది ఇంతవరకు అయింది. చూడండి ఈ ఫోటోకును ఈ గణపతి పప్పకు చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది కదా సేమ్. చూసింది కదా నాకైతే చాలా బాగా నచ్చింది గణపతి పప్ప. మీరు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మాత్రం కామెంట్ చేయండి, మీకు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. అది చూసుకోవచ్చు ఒకసారి లాంగ్ వ్యూ నుంచి చూపిస్తాను మీకు గణపతి పప్పలను.